8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ 100 సంవత్సరాల ఆయుష్ అనేది మన పెద్దలు చెప్పటం, దీవెనలు అట్లా ఇవ్వటం ద్వారా మైండ్లో అంతవరకు వచ్చింది. కానీ ఒక జపాన్ వారు ఎక్కువ మంది 100 ఏళ్ళు బ్రతుకుతున్నారు, కానీ మిగతా దేశాల వారెవరు 90 వరకు, మనమైతే 65, 70 లోపే. భారతదేశంలో డాక్టర్లు అయితే 59 సంవత్సరాలు ఎవరేజీని బ్రతుకుతున్నారట. మరి మనకి ఇప్పుడు అంటే కాస్త ఆయుష్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఎంజాయ్ చేయాల్సిన బోల్డ్ ఉంటాయి కదా. కొత్తగా టెక్నాలజీ ఎంతో పెరిగి ఎన్నో సృష్టించటం వల్ల మరిన్ని చూడకుండానే మనం చనిపోతాం. అందుకని మన వృత్తి వ్యాపారాలు, మన మనవల పిల్లలు ఇట్లాంటి వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేయాలన్న వాళ్ళ డెవలప్మెంట్ చూడాలంటే మనం బ్రతికుండాలి కదా. అందుచేత మన ఆయుష్ ఇప్పటి నుంచి ఒక 10-15 సంవత్సరాలు పెంచుకుంటే బాగుండు, 10-15 సంవత్సరాలు కాస్త ఎక్కువ కాలం జీవిస్తే బాగుండని ఎవరికైనా కోరికుంటే అలాంటి కోరికని తీర్చడానికి ఒక అలవాటు మీరు ఆచరిస్తే హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే అన్ని అలవాట్ల కంటే, ఆయుష్ని ప్రసాదించే అన్ని అలవాట్ల కంటే బెస్ట్ గుడ్ హ్యాబిట్ ఎర్లీ డిన్నర్. తిరుగులేని ఆరోగ్య రహస్యం. మీరు సాయంకాలం భోజనాన్ని 4ంటికో 5ంటికో 6లోపు ఆపేసేయండి. 6ంటికి కుదరదంటారు, 5ంటికి తినండి. 5ంటికి కుదరట్లేదా 4ంటికి తిని ఆపేసేయండి, నష్టం లేదు. ఇటు జరపండి, లాభం వస్తుంది. అటు జరపకండి, నష్టాన్ని కంట్రోల్ చేసేసుకోవచ్చు మనం. ఏమిటంటారా ఎర్లీ డిన్నర్ ఆయుష్ని పెంచడానికి రీజన్? సాయంకాలం పెందలకాడే మనం తినేసినప్పుడు ఆహారం పడుకునేసరికి 8-9ంటికల్లా అరిగిపోతుంది. ఎప్పుడైతే పొట్టాప్రేగులు ఆహారం లేకుండా పడుకుంటాయో మన శరీరంలో కొన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంటాయి. అది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, IGF-1 అంటారు. ఇది లివర్ నుంచి రిలీజ్ అవుతుందండి. పొట్ట ఖాళీ అయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తుంది? బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇక కొత్త తెల్ల రక్త కణాలు పునర్విభజన చెందటం, ఆ గ్రోత్ హార్మోన్ కారణంగా చనిపోయిన కణాలు తెల్లవార్లు వాటిని తొలగించుకుని వాటి ప్లేస్లో కొత్త కణ నిర్మాణం బాగా జరగటానికి, రక్షణ వ్యవస్థ బాగా యాక్టివేట్ అవ్వటానికి ఈ గ్రోత్ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన రక్షణ వ్యవస్థలో T-సెల్ ఫ్యాక్టర్ 7 అనేది కూడా పొట్ట ఖాళీ అయినప్పుడు పెరుగుతుంది. అది బాగుందంటే మన రక్షణ వ్యవస్థ కంట్రోల్గా, సిస్టమేటిక్గా, హెల్దీగా ఉందని అర్థం అన్నమాట. ఇవన్నీ నైట్ టైం బాగా జరుగుతుంటాయి. ఎప్పుడైతే మీరు పెందలకాడ తినేసి ఆపేశారో, నైట్ 9 కల్లా 8 లోపు మీ డైజెషన్ స్టాప్ అయిపోయిందో, అప్పటి నుంచి మీ ప్రతి కణము లోపల ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ బటన్, ఆటోఫాగి బటన్ ఆన్ అయిపోతుంది. ఈ ఆటోఫాగి బటన్ ఆన్ అయిందంటే మీ ప్రతి కణం తన తాను క్లీన్ చేసేసుకుంటుందండి. ప్రతి కణం ఆ చెడిపోయిన భాగాలు ఏమైనా ఉంటే రిపేర్ చేసేసుకుంటుంది. ప్రతి కణం పాడైపోయిన భాగాలు ఉంటే వాటిని తొలగించి వాటి ప్లేస్లో కొత్త వాటిని తెల్లవార్లు తయారు చేసేసుకుంటుంది. ఉదయానికల్లా మీ ప్రతి కణము పూర్తిగా రిపేర్ అయ్యి, రిఫ్రెష్ అయ్యి, మీరు పడుకుని నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకుని స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటే ఎలా ఉంటారో శరీరం లోపల ప్రతి కణము అట్లా అయిపోతుంది. మన శరీరం 125 ట్రిలియన్ కణాల సముదాయము. కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం, కొన్ని అవయవాలు కలిస్తే ఈ శరీరం. ఈ శరీరం మొత్తం కోటాను కోట్ల కణాల సముదాయము. అలాంటి కణాలన్నీ ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ మోడ్లో ఆన్ అయిపోయి ఉంటాయి. కాబట్టి కణం ఆరోగ్యంగా ఉంటే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవయవాలు ఆరోగ్యంగా ఉంటే మీ ఆయుష్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అందుకనే మన ఋషులు ఏకభుక్తం చేసి ఎక్కువ గాలి ఇచ్చారు, ఎక్కువ ఆటోఫాగే ఆన్ అయిపోయింది ఎక్కువ గంటలు. అందుకని వాళ్ళందరికంటే ప్రపంచంలో 150 ఏళ్ళు బ్రతికారు. ప్రపంచంలో ఎవరికి ఇంత బ్రతకటం తెలియలా. మన ఋషులకు ఒక్కళ్ళకే తెలుసు ఆ టెక్నాలజీ. ఎంత ఎర్లీగా తినేసేసి ఎన్ని ఎక్కువ గంటలు పొట్ట ఖాళీగా ఉంచితే అంత ఎక్కువగా మీరు హెల్తీగా అవుతారు, ఆయుష్ పెరుగుతుంది అన్నమాట. ఇలాంటి దాన్ని ఏదో ఋషులు చెప్పారంటే నమ్మరు కదా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ USA వారు 1982లో ఒక పరిశోధన చేశారనమాట. ఒక 52 ఎలుకలు తీసుకుని 26 ఎలుకల్ని గ్రూప్ 1గా విడగొట్టి వీటికి ఆహారం ఒక్కసారి పెట్టారండి. గ్రూప్ 2 ఎలుకలు 26కి ఎక్కువ సార్లు ఆహారం పెట్టేశారు.
ఎక్కువ సార్లు తిన్న ఎలుకలన్నీ తక్కువ రోజులు బ్రతికాయి. తక్కువ ఆహారం తిన్న తక్కువ సార్లు తిన్న ఎలుకలన్నీ ఎక్కువ రోజులు బ్రతికాయి. 50% ఆయుష్ ఇంక్రీజ్ అయిపోయిందన్నమాట వీటికి. అంటే మనము ఎర్లీగా తినేయటం, తక్కువ సార్లు తినటం అనేది మన ఆయుష్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎర్లీగా తినేటప్పుడు 4 సార్లు తినే అలవాటు మీకు పోతుంది ఆటోమేటిక్గా. 3 సార్లకు వస్తారు. మీరు శ్రమ చేయట్లేదు. ఆ 3 సార్లు బదులు 2 సార్లకి రండి. మార్నింగ్ 9, 10కి తినేసేయండి, ఈవినింగ్ 4, 5కి తినేసేసేయండి. అట్లా 2 టైమ్స్ తినేసారంటే మీ ఆయుష్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇక్కడి నుంచి 10, 15 ఇయర్స్ ఆయుష్ పెరగటమే కాదు, తెల్లవారులు మీ లోపల ఆటోఫాగీ బటన్ ఆన్ అయ్యి రిపేరు క్లీనింగ్ జరిగి మీరు హెల్దీగా అవుతుంటారు. బ్రతికే 10-15 ఏళ్ళు కూడా హెల్దీగా ఉండటం కోసం ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. అందుకని ప్రొద్దుపోయి తినటం అనేది చాలా 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 బ్యాడ్ హ్యాబిట్. అన్ని వ్యసనాల కంటే పెద్ద వ్యసనం లేట్ నైట్ డిన్నర్. కాబట్టి అలాంటి అలవాటుని మీరు మానేయగలిగితే ఆరోగ్యాన్ని పెంచుకోవటం, ఆయుష్ని పెంచుకోవటం పెద్ద కష్టం కాదు. అనేక మంచి అలవాట్లు మనకు ఉన్నప్పటికీ అన్నిటికంటే మంచి అలవాటు, ది బెస్ట్ గుడ్ హ్యాబిట్ అంటే ఎర్లీ డిన్నర్ అంటా నేను. అందుకని తెల్లవార్లు మీ బాడీ లోపల రిపేరు క్లీనింగ్ జరిగిపోతే, లివర్ డీటాక్సిఫికేషన్ తెల్లవార్లు చేసేసుకుంటే మీ లోపలంతా పరిశుభ్రంగా క్లీన్గా ఉంటుంది. అలా క్లీన్గా ఉన్న ఎన్విరాన్మెంట్లో అవయవాలు ఎక్కువ కాలం పనిచేయటానికి ఇష్టపడతాయి. కాబట్టి అలాంటి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఇమ్యూనిటీ కూడా ట్రాక్లో ఉంటుంది, సరైన స్థితిలో పనిచేస్తూ ఉంటుంది. సీజనల్గా మీరు సిక్ అవ్వటం కానీ, అడపా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే చేంజెస్ కూడా మీకు రాకుండా మీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుకోవడానికి, మీకున్న జబ్బుల్ని తగ్గించుకోవడానికి, మందులను తగ్గించుకోవడానికి కూడా ఎర్లీ డిన్నర్ తిరుగులేని ఆరోగ్య రహస్యం అన్నమాట. మరి మీరు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేవారు ఉదయం వెళ్ళేటప్పుడే లంచ్ బాక్స్ పట్టుకెళ్తున్నారు కదా, డిన్నర్ బ్యాగ్ కూడా పట్టుకెళ్ళి కొంచెం డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినండి. షుగర్ ఉన్న వారికైనా తినేసేయచ్చు. ఇలాంటి ఆహారం తింటే ఇంటికి రావాల్సిన పని లేదు, హోటల్కి వెళ్ళాల్సిన పని లేదు, వండుకోవాల్సిన పని లేదు. ఎక్కడుంటే అక్కడ ఇట్లాంటి నట్స్, ఫ్రూట్స్ తినేసేసేయండి. బెస్ట్ డిన్నర్ తిన్నట్టు అవుతుంది. అనేక పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్య పరిరక్షణ కోసం అందించాలి. కాబట్టి ఇలా మీరు డిన్నర్లో డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే బెస్ట్ పోషకాలు ఉన్న డిన్నర్ని మీరు తిన్నట్లు అవుతుందన్నమాట. దీని ద్వారా మీ ఆరోగ్యానికి, రక్షణ వ్యవస్థకు చాలా మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.